తెలుగు సంస్కృతికి నిలువుటద్దంగా శతాబ్దాల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మల కళను విశ్వవ్యాప్తి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ఏప్రిల్ 18 నుంచి ప్రారంభమైన కొండపల్లి బొమ్మల పండుగ 2026 ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రకృతి సిద్ధమైన రంగులు, అద్భుత సృజనాత్మకతతో తయారయ్యే కొండపల్లి బొమ్మలు ఆంధ్రప్రదేశ్కు బ్రాండ్ అంబాసిడర్ వంటివని అన్నారు. ఏప్రిల్ 18 నుంచి 20 వరకు కొండపల్లి బొమ్మల పండుగను పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహిస్తామని వెల్లడించారు. సమీప పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ లక్ష్మీశా వెల్లడించారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం రోజున మొదలైన ఈ కొండపల్లి బొమ్మల పండుగ అనుకున్న దానికంటే అత్యధికంగా రెస్పాన్స్ ఉంది. కొండపల్లి కళ అనేది మీకు తెలుసు, 400 సంవత్సరాల వారసత్వం. ఈ కళని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఈ కళకి గుర్తింపు ఉండాలి, ఇక్కడ ఉన్న హస్తకళాకారులకి ఒక సపోర్ట్ ఉండాలి. కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టాము. చాలా మంచి స్పందన వచ్చింది. ఒక్కరోజు దాదాపు 12,000 మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించారంటే ఎంత ఖ్యాతి ఉంది కొండపల్లి బొమ్మకి. ఈ కొండపల్లి బొమ్మకి ఇంకా ఎంత మార్కెట్ పొటెన్షియల్ అయితే అలాగే ఎంత పబ్లిసిటీ ఉంది అనేది మీరు అందరూ ఆలోచించాలి. ఈ టూరిజం, హెరిటేజ్, హ్యాండీక్రాఫ్ట్ ఆర్టిజన్స్ని సపోర్ట్ చేయడంలో ఇది ఒక మంచి కార్యక్రమం. రాష్ట్రం మొత్తం కాదు, దేశం మొత్తం కూడా ఇది చాలా ప్రమోట్ అవుతున్నాయి. ఆర్టిక్రాఫ్ట్ని మనం అందరూ కలిపి కాపాడాలి. ప్రభుత్వం పూర్తిగా దీని మీద ఫోకస్ పెట్టి టూరిజం ప్రమోషన్ కోసం మ్యాక్సిమం చేస్తుంది అండ్ కంటిన్యూ చేస్తుంది.